కూడా వచ్చి పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మరి మనలాగే అంటే గురజాడ స్కూల్ లాగే ఒంగోలులో ఒక మండల హెడ్ క్వార్టర్లో సామాజిక స్పృహతో పనిచేస్తున్న మన అమర్నాథ్ గారు ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత ఇందాక ఆయన విన్నారు. ఆయన స్పందించి నేను ఒక 5 నిమిషాలు బ్రహ్మారెడ్డి గారు మాట్లాడే ముందు నాకు అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆయన కూడా సుమారుగా ఒక 20 ఏళ్ళ నుంచి స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి కరస్పాండెంట్గా ఆయనకి నాకు పరిచయం. ఆయన ఒక బ్రిడ్జ్ కాంట్రాక్టర్, నేను ఇంజనీర్గా, ఆయన కాంట్రాక్టర్గా ఆ రకంగా పరిచయాడు. ఆయన ఈరోజు బ్రహ్మారెడ్డి గారు వస్తారంటే ఆయన కూడా వచ్చాడు. మరి ఆయన్ని 5 నిమిషాలు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ టీచర్స్. సార్ ఒక ఇందాక ఒక మాట నేను మాట్లాడాలని సార్ అడిగాను. 1600 నుంచి తక్కువకి వచ్చాను స్ట్రెంత్ అని నాకు ఈ మధ్యగా చెప్తున్నా. రిటైర్ అయితే నేను ఫుల్ టైం స్కూల్లో ఉండాలని అంటుంటే ఆ ఒక్క మాట గురించి నేను మాట్లాడాలని నేను స్పీకర్ అడిగాను. ఈరోజు మీరందరూ ఎంత బాగా టీచ్ చేస్తున్నా ప్రాబ్లం ఎక్కడుందంటే తల్లిదండ్రులు పిల్లలు వినే పరిస్థితిలో లేరు. ఒకప్పుడు నేను రెడీగా ఉన్నాను, చెప్పండి, టీచ్ చేయండి అనేవాళ్ళు. కానీ నవేడేస్ పిల్లలు అలా లేరు. ఫస్ట్ ప్రాబ్లం, బేసిక్ ప్రాబ్లం, పిల్లలు అలా లేరు. పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలా లేరు అంటే వాళ్ళు కావాలని లేరు. వాస్తవంగా ఈరోజు డేస్ మారినాయి, జనరేషన్స్ మారాయి. ఈరోజు ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ చాలా బాగా పెరిగింది. మొబైల్స్ ప్రతి మనిషిలో ఉన్నాయి, ప్రతి మనిషి దగ్గర ఉన్నాయి, టీవీస్ ఉంటున్నాయి. ఎక్కడ కూడా కంటెంట్ చూస్తే కంప్లీట్గా పిల్లలు డిస్ట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. పిల్లలు ఈజీగా డైవర్ట్ అవుతున్నారు. కానీ ఎడ్యుకేషన్ వైపు ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు అంటే వెరీ రేర్ పర్సంటేజ్. దీనివల్ల మనం ఎంత మంచి టీచర్స్ అయినా సక్సెస్ కాలేకపోతున్నాం, రిజల్ట్స్ రాలేకపోతుంది. కారణం వల్ల వాళ్ళని మనం ఎడ్యుకేషన్ వైపు డైవర్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇది నేను చాలా బాగా గమనించాను. నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, యాక్చువల్ నేను కాలేజ్లో లెక్చరర్గా చేశాను. అది ఇంటర్మీడియట్ కాలేజ్లో, డిగ్రీ కాలేజెస్లో, అలాగే నేను స్కూల్లో 10th క్లాస్కి పిఎస్ చెప్తాను. నేను గత 20 ఇయర్స్గా టీచ్ చేస్తూనే ఉన్నాను. లాస్ట్ ఇయర్ మేము 594 మా 10th క్లాస్ స్కోరు. ఈ ఇయర్ మాది 589. ఒక హిందీలోనే 7 మార్క్స్ తగ్గాయి. ఇప్పుడు తగ్గుతాయని అనుకున్నాం. హ్యాండ్ రైటింగ్ ఈరోజు చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఫోకస్ చేయాల్సింది మన దగ్గర లేని పిల్లోడిని నేర్చుకోమని కాకుండా కమ్యూనికేషన్ ఏరియాలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా మనది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనల్ని బాగా ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరంటే విద్యార్థులు. మనం ఎంత బాగా రాస్తామో, హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుందో వాళ్ళు కూడా అంతే హ్యాండ్ రైటింగ్ రాయడానికి ట్రై చేస్తారు. ఒక్కసారి హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్షన్ చేశామంటే బ్రెయిన్ పరంగా, వాడి మైండ్ సెట్ పరంగా కంప్లీట్గా వాడు అంతే అందంగా తయారవుతాడు. ఎంత అందంగా రాయగలుగుతారో అంతే అందంగా వాడు తయారవగలుగుతాడు. ఈ విషయం కాలిగ్రఫీలో చాలా స్పష్టంగా ఉంది. సో వాడిని మనం ఎంత అందంగా రాయించగలుగుతాం, మనం ఎంత అందంగా రాస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బ్యారియర్. సో మనం ఈ సమ్మర్లో మీరు దాన్ని ఐడెంటిఫై చేసుకోండి. మనం ఎంత బ్యూటిఫుల్గా రాస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి నేర్పే ముందు మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ ఏరియాస్లో కూడా మనం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈరోజు చాలా అప్డేట్ అవుతుంది. కమ్యూనికేషన్, స్పోకెన్ స్కిల్స్ బోత్ ఆర్ డిఫరెంట్. ఈ బోత్ ఏరియాలో వర్క్ చేయండి. 1 monthలో పెద్ద మ్యాటర్ కాదు. ఈరోజు బయట రాష్ట్రాలు కూడా తెలుగు ఈజీగా నేర్చుకుంటున్నారు. మన వాళ్ళు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకుంటున్నాం. మనం కూడా ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, లాంగ్వేజ్ జస్ట్. కానీ దాన్ని మనం నేర్చుకుని చాలా అప్డేట్ అవ్వాలి. ఈ 2 విషయాలలో అప్డేట్ అవ్వండి, ఆటోమేటిక్గా పిల్లలు చాలా ఎక్కువ. నెక్స్ట్ విషయం, జీవన విధానాన్ని మార్చాలి. మనం పేరెంట్స్ సహకారంతో పిల్లల యొక్క జీవన విధానాన్ని మార్చాలి అంటే ఈరోజు ఫుడ్, వాటర్ ఎలాగో మోటివేషన్ కూడా అలాగే. ఫుడ్, వాటర్ అలాగే ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఫుడ్, వాటర్ ప్రతి 1 అవర్కి వాటర్ తాగాలి, ప్రతి పూట అన్నం తినాలి, ప్రతిరోజు మోటివేట్ చేయాలి. ఈరోజు మోటివేట్ చేస్తే అరిగిపోతుంది, వాడికి డైజెస్ట్ అయిపోతుంది, రేటో వెళ్ళిపోతుంది, మళ్ళీ మోటివేట్ చేస్తాను వీడియో. ఈరోజు ఎందుకంటే వాడు ఆలోచన విధానం క్లాస్లో ఉంచాలి. ఎంతసేపు మనం సస్టైన్ చేయగలుగుతున్నామో అనేది మనం ఆలోచించుకొని జీవన విధానంలో వాడు చదువు పట్ల ఆకర్షితుడయ్యేలాగా మనం పేరెంట్ సహకారం తీసుకొని వాటి డే టు డే లైఫ్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది.
పరిస్థితి. అంటే ఎన్నింటికి లేస్తున్నాడు, ఏం తింటున్నాడు, పడుకుంటున్నాడు